హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మీకు ఒక ఫైటర్ని పరిచయం చేయబోతున్నాను. తన స్వరం ఒక భాస్వరం లాగా మండిపోతుంటుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ తన పేరు బాగా సురపరిచితం, చిరపరిచితం. తనే పావని గౌడ్. ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. బీఆర్ఎస్ నాయకురాలు, ఒక రకంగా కార్యకర్త అని కూడా అనొచ్చు. కానీ నాయకురాళ్ళకే నాయకురాలు. ఆమె నోరు తెరిచిందంటే రేవంత్ రెడ్డి అయినా సరే, సీతక్క అయినా సరే, ఎవరైనా దడుచుకోవాల్సిందే. ఆ రేంజ్లో ఉంటుంది ఫైట్ తనది. తను అధికారంలో ఉన్నప్పుడు కూడా పసలేని ఆరోపణలు చేసే ప్రతిపక్షాలపై అలాగే విరుచుకుపడేవాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం తన నోటికి పని చెప్తుంది. ఆధారాలతో సహా తప్పు నిరూపిస్తుంది. మరి అంత గట్స్ ఉన్న పావని గౌడ్ బీఆర్ఎస్లో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షంలోకి వచ్చింది? ప్రతిపక్షంలో ఇప్పుడు ఆ పార్టీ పోషించబోయే పాత్ర ఏంటి? పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అనే విషయాలు తననే అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? నైస్ ఫైటర్. సో ఏంటి మీకు ఇంత గట్స్? అంటే మామూలుగా ఒక రేంజ్లో అంటే బీఆర్ఎస్ పార్టీలో మీ గలవే గట్టిగా వినిపిస్తుంది. నిజాన్ని చెప్తున్నాను నేను. తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితులు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ఈ 2.5 నెలలలోనే ఏ విధంగా జరుగుతున్నది వాళ్ళ పరిపాలన అనేది ఎత్తి చూపిస్తున్నా. వాళ్ళు ఎలక్షన్ల ముందర అబద్ధాలను నిజాలను చేసి ప్రచారం చేసి మార్పు తెస్తా అన్నారు. గొప్ప మార్పు తీసుకొస్తారని ప్రజలు ఆశించిండ్రు. కానీ 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలా ఏ విధంగా ఉండే, ఎంత దుస్థితి ఉండే, నీళ్ల కోసం కరెంటు కోసం ఎన్ని తిప్పల పడ్డామో మళ్ళీ ఈ 2.5 నెలలలోనే ఈరోజు 91 రోజు నేనస్తా మార్పిస్తా అన్నాడు. వచ్చిండు, రైతులకు కన్నీటి కష్టాలను తీసుకొచ్చిండు. రైతులు భూములు ఎండిపోయే పరిస్థితిని తీసుకొచ్చిండు. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. ఒకప్పుడు పాడుకున్నాం మనం, తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసెలక ఎడారి అని. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కానీ అంటే ఏంటి, మీకు పదవి లేదు, మీరేమి అది లేదు అంటే మీరు పేటిఎం బ్యాచా? అంటే డబ్బులు ఇస్తే పార్టీ కోసం అట్లా అది చేస్తారా? కొంతమంది నా మీద అలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ గారి కానుంచెల్లి, బాపు కేసీఆర్ గారి కానుండి కింది వరకు ఏ స్థాయి నాయకుడు ఉన్నాడో ఆ స్థాయి వరకు కూడా అడగండి. పావని ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా కూడా, ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా తన సొంత డబ్బులతోటి, తన కారుతోటి, తన సొంత డబ్బుల పెట్రోల్ తోటి ఆమె డ్రైవింగ్ చేస్తుంది. లేకపోతే వాళ్ళ ఆయన డ్రైవింగ్ చేస్తాడు. లేకపోతే కొంతమంది సోషల్ మీడియా పిల్లలు ఉంటారు, అన్నలు తమ్ముళ్ళు, వాళ్ళు వస్తారు కాల్ చేయంగానే వాళ్ళతోటి కలిసిపోతుంది. పేటిఎం బ్యాచ్, గీటీఎం బ్యాచ్, ఇదే ఫోను మొన్ననే తీసుకున్నా. ఇంతవరకు వేరే ఫోన్ ఉంటుండే. ఈ ఫోన్లోనే నేను వీడియోస్ తీస్తా. నాకు కెమెరామెన్ ఉండడు, ఒక కెమెరా ఉండదు, ఏది ఉండదు. ఎక్కడైతే సమస్య ఉన్నదో ఆ సమస్యను ఈ ఫోన్లోనే బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను నేను. ట్విట్టర్లో వీర విహారం చేస్తారు. ట్విట్టర్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్. అవును. ఒకసారి మీ చేయి చూపించండి ఇలా. ఓ మై గాడ్. అంటే ఇది చూశాక నాకు మీ మీద నమ్మకం వచ్చింది. ఓకే, కేసీఆర్ వీరాభిమాని, తినేమి డబ్బులు తీసుకునే బ్యాచ్ కాదు అని. ఎందుకు అంత అభిమానం ఎందుకు కేసీఆర్ గారి మీద? కేసీఆర్ గారి మీద ఎందుకు ఇంత అభిమానం అంటే, మా నాన్న 2001 బ్యాచ్. అంటే తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించిందో అప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి వెన్ను దన్నుగా ఉండి నడిచిన నాయకుడు మా నాన్న. నేను అడిగేది తుమ్మనపల్లి రవీందర్, ఊరి పేరే ఇంటి పేరుగా తుమ్మనపల్లి గ్రామం. ఒక చిన్న గ్రామంలో పుట్టిన కార్యకర్త బిడ్డను ఈ స్థాయికి, అంటే కేసీఆర్ గారు కూడా పావని బిడ్డ అని పిలిచే స్థాయికి. అంటే కష్టం విలువ తెలుసు నాకు. కష్టపడితే ఏమొస్తుంది అనేది నాకు తెలుసు. కష్టాన్ని నమ్ముకొని పనిచేసిన. నేను జాబ్ చేసేది ఢిల్లీలో. జాబ్కి రిజైన్ చేసి ఎప్పుడు గెల్లు శ్రీనివాస్ ఉప ఎన్నికలు వచ్చినాయో ఈటెల రాజేందర్ గారి మీద, అప్పటి నుంచి వెళ్ళి యాక్టివ్గా ఉన్నా. అంతకు ముందు కూడా నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేదాన్ని. ఏంటంటే నేను జాబ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏమన్నారంటే, ఒక సంస్థలో జాబ్ చేసుకుంటూ
ప్రభుత్వాలను ఇట్లా ప్రశ్నిస్తుంది, ఆ, మీ మీద మేము కంప్లైంట్ చేస్తాము, జాబ్ పోతుంది అని అన్నారు. నేను ప్రశ్నించడానికి నా జాబ్ అడ్డా, కేసీఆర్ గారు చెప్పేది అంటే చేసింది చెప్పడానికి నాకు జాబ్ అడ్డా అనేసి ఒకటే నిమిషం ఆలోచించిన. సెకండ్ నిమిషం ఏంటంటే మా ఆయనని అడిగిన, అంజన్ నేను జాబ్కి రిజైన్ చేద్దాం అనుకుంటున్నా, పాలిటిక్స్కి వద్దాం అనుకుంటున్నా అంటే, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయని అన్నారు. రిజైన్ చేసిన వచ్చిన. ఓ మై గాడ్, అట్లా అనమాట. గ్రేట్. మీ హస్బెండ్ అసలు అద్భుతమైన ఎంకరేజ్మెంట్. అవును, అంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటారు అంటారు కదా, నా విజయం వెనుక మా ఆయన. మా ఆయన ఇంట్లో నుండి బయటికి పంపించకపోతే నేను ఇట్లా అంతే కదా. అంతే కదా. ఎట్లా అంటే నాకు 2 పిల్లలు. ఓకే. ఒకరేమో 9 years, ఒకరేమో 7 years, ఒకరు 4th క్లాస్ చదువుతున్నారు, ఒకరేమో 2nd క్లాస్లో ఉన్నారు. వాళ్ళకి ప్రొద్దున 5 o'clockకి లేచి వాళ్ళకి అన్ని ఏం కావాలో బాక్స్ అవన్నీ రెడీ చేసి, నేను కూడా బాక్స్ పెట్టుకొని వాళ్ళని కార్లో స్కూల్ దగ్గర దింపేసి 8:30కి స్కూల్ దగ్గర దింపి 8:30కి నేను స్టార్ట్ అవుతా. నేను బాక్స్ పెట్టుకొని ఎక్కడ సమస్య ఉంటే ఈ రోజు టాపిక్ ఏంది, ఈ రోజు ఏం నడుస్తుంది, ఎక్కడికి పోవాలి అని నైటే నిర్ణయించుకుంటా. వాళ్ళతో పాటుగా వెళ్ళిపోతా, జనాలతోటి కలుస్తూనే ఉంటా పొద్దంతా. 4:30కి నా పిల్లల స్కూల్ అయిపోతుంది. మళ్ళీ 4:30కి స్కూల్కి వెళ్ళి పిల్లలను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసి మళ్ళీ ట్యూషన్కి రెడీ చేసి మళ్ళీ నైట్ డిన్నర్ అవి ఇవి మళ్ళీ అంటే ఒక భార్య అన్ని పాత్రలు పోషిస్తూనే ఈ పాత్ర. రాజకీయ నాయకుడు. కానీ భయం వేయట్లేదా? తోడేళ్ళు, ఏనుగులు, సింహాలు సంచరించే అడవి ఇది రాజకీయం అంటే. మరి మీరు దాంట్లో సంచరించినట్టు భయం వేయట్లేదా? ఇప్పుడు భయపడడానికి నా దగ్గర తప్పులు లేవు. నాకు వెనకాల 100 కోట్లు సంపాదించుకున్న ఆస్తులు లేవు. ఓకేనా? నేను ఎవరిని మోసం చేయలేదు, అది నాకు తెలుసు. భయం ఎందుకు అవుతుంది? నిజం చెప్పకపోతే భయం అవుతుంది. నేను చెప్పేది నిజం. నేను అబద్ధాలను ప్రచారం చేయట్లేదు. అబద్ధాలను ప్రచారం చేసినప్పుడే భయపడతారు. నా దగ్గర భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేస్తున్న తప్పులను నేను ఎండగడుతున్నా అంతే. గ్రేట్. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ మీకు. అంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తనే ఈ స్థాయిలో ఉన్నాడు అనేది నిజంగా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి పెద్ద బలం. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక మన రెగ్యులర్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఈ 91 రోజుల పాలన మీద మీ కామెంట్, మీ స్టైల్లో కామెంట్. నా స్థాయిలో కామెంట్ ఏంటంటే, మీ స్టైల్లో నా స్టైల్లో కామెంట్ ఏంటంటే, ఎలక్షన్ ప్రచారంలో నేను ఏం విన్నా అంటే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, బీజేపీ వాళ్ళు వచ్చి, ఎలక్షన్ ముందు బీజేపీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది. ఆ ప్రాజెక్టుకు అయిన వ్యయం ఎంత? 80 కోట్లు, 80,000 కోట్లు. 80,000 కోట్ల ప్రాజెక్టులల్లో 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగింది? వాళ్ళు నిర్ధారించలేకపోయినరు, మరి కమిటీ లేకపోయినరు, మరి మా మీద కేసు లేకపోయినరు. ఓన్లీ ఫేక్ ప్రచారాలతోటే ముందటికి పోయినరు. ఆ ఫేక్ ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి నడిపింది. కాంగ్రెస్ వాళ్ళు ముందుండి నడిపిండ్రు, జనాలలోకి పోయినరు. కాళేశ్వరం తోటి 1 ఎకరాకు కూడా నీళ్లు అందలేదు. కాళేశ్వరం ఒక డొల్ల, ఏటీఎం, పీటీఎం అది అనేసి మాట్లాడిండ్రు. కాళేశ్వరం కట్టి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లకే పైసలు వేయని అని అన్నారు. కాళేశ్వరం కట్టడం వల్ల ఒకప్పుడు మాకు 2 ఎకరాల పొలం ఉండే, ఇప్పుడు కూడా 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్లు రావడానికి మా నాన్న ఉద్యమకారుడు. నువ్వెందుకు రాజకీయంలో ఇట్లా చేస్తున్నావు? పోస్టర్లు వేస్తే పోలీసులు పట్టుకుపోతున్నారు, బ్యానర్లు కడితే పోలీసులు పట్టుకుపోతున్నారు. ఏంది డాడీ, తెల్లందాకా పొద్దుందాకా రాత్రనక పగలనక కష్టం చేస్తే నీకేమొస్తా అంటే, తెలంగాణ వస్తే తెలంగాణ బతుకు చిత్రం మారుతుంది, తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయి అని చెప్పిండు. 2 ఎకరాల పొలం ఉన్నోళ్ళు వ్యవసాయానికి పెట్టుబడి సాయం కావాలంటే దుకాన్ల పోటీ, సావుకారుల పోటీ, అప్పు కోసం పోయేటోళ్ళు మళ్ళా దుకాన్ల పొంటి పోతే ఈ వడ్లను ఇక్కడ వండితే మా దగ్గరనే అమ్మాలనేది ఉండేది. ఇప్పుడు అలాంటి కష్టం లేకుండా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతుకు పెట్టుబడి సాయం, రైతు బంధించిండు, ఆదుకున్నాడు. మేము బోరేస్తే మా అమ్మకు మా నాన్న ఒక 50,000 ఇచ్చి బంగారం కొనుక్కోవే అని చెప్పిండు. చెప్తే మా అమ్మకు వ్యవసాయం అంటే పిచ్చి. మా నాన్న రాజకీయంలో తిరిగితే మా అమ్మ వ్యవసాయం చేసి మమ్మల్ని పోషించేది. మాకు బర్రెలు ఉండేటిది, వ్యవసాయం చేసేది, పాలు అవి ఇవి మంచిగా ఉండే. ఇక ఏమైందంటే బోర్ వేసినాం. బోర్ వేసిన తర్వాత బోర్ బండ్ వచ్చింది, పైసలు లాసు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల కాకతీయ కెనాలు 24 గంటలు ఎప్పటికీ వాటర్ ఫ్లో కావడం వల్ల అక్కడి నుంచి మా కెనాల్ నుంచి వెళ్ళి మా పొలంలోకి పైప్ లైన్ వేసుకున్నాం. మేము
ఎకరం 2 ఎకరాలల్లా ఎకరం పొలం వేసుకొని ఎకరం బీడు పెట్టుకునేటోళ్ళం తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చిన తర్వాత 2 ఎకరాల పొలం వేసుకుంటున్నాం, 2 పంటలు తీస్తున్నాము. వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చేది, ఆ కౌలు కూడా లేదు ఇప్పుడు. తెలంగాణ రావడం వల్ల రైతుల పరిస్థితి మారింది. తెలంగాణ రావడం వల్లనే రైతులకు పెట్టుబడి సాయం అందింది. తెలంగాణ రావడం వల్లనే బాపు కేసీఆర్ గారి పరిపాలనలోనే మా నాన్న చనిపోయిండు 2009లా. మా నాన్న ఒక ఎల్ఐసి కట్టిండు. రాజకీయ నాయకుడు, ఆయన డబ్బుల కోసం రాజకీయం చేసిన నాయకుడు కాదు, విలువలతో రాజకీయం చేసిన నాయకుడు. అన్న ఈ సహాయం కావాలంటే చేసి చూపెట్టే నాయకుడు, చేపిచ్చే నాయకుడు. ఇంకొకటి ఏంటంటే ఏ సమస్య అయినా 1000 మంది దగ్గరికి పోయినా కూడా ఈ సమస్యకు సొల్యూషన్ దొరకది, ఓన్లీ రవణ దగ్గరికి పోతేనే సొల్యూషన్ వస్తుంది అనేది ఉండేది మాకు అక్కడ. మా నాన్న సొల్యూషన్ ఇచ్చేటోడు, ఎవరి దగ్గరికి పోతే ఏం జరుగుతుంది అనేది వాళ్ళని తీసుకుపోయేటోళ్ళు, వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేటోళ్ళు. మా నాన్న ఎల్ఐసి కట్టిండు. అనుకోకుండా మా నాన్న చనిపోయిండు. ముందు తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయిండు. చనిపోయిన తర్వాత మా ఇల్లు ఇక అక్కడికి అదే అయిపోయింది. డాడీ 2009లో వాడిదే బెంగ పెట్టుకున్నాడు, చనిపోయిండు. చనిపోయిన తర్వాత నా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది. మా నాన్న ఎల్ఐసి కట్టడం వల్ల నాకు ఒక 3 lakhs రూపీస్ వచ్చినాయి. అదే రైతు బీమా ఉండేది ఉంటే 5 లక్షలు వచ్చేటివి. అదే ఎల్ఐసి కట్టకపోయి ఉండేది ఉంటే ఆ డబ్బులు కూడా నా దగ్గర ఉండకపోతుండే. చాలా కష్టపడి ఈ స్థాయికి నేను వచ్చిన. మా ఆయన వచ్చిండు, నాకు లక్ష్మి వచ్చింది. రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. కళ్యాణ లక్ష్మి ఉండి ఉంటే నా పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఉండి ఉంటే నాకు కూడా 1,00,000 రూపాయల సాయం అందేది. ఆ విలువ ఏందో నాకు తెలుసు. 1,00,000 రూపాయలు ఒక పేదింటి ఆడబిడ్డకు ఏ విధంగా ఉపయోగపడతాయో నాకు తెలుసు. ఒక ఇంట్లో వితంతు ఉంటే 2,000 పెన్షన్ వస్తే ఆ ఇల్లు ఎట్లా గడుస్తుందో నాకు తెలుసు. ఒక ముసలవ్వకు 2,000 పెన్షన్ వస్తే కొడుకులు ఇవాళ రేపు కొడుకులు ఎట్లున్నారు, అవ్వాయని సాధలేని కొడుకులు ఉన్నారు, అవ్వాయకు గంజి పోయలేని కొడుకులు ఉన్నారు. ఆ 2,000 పెన్షన్ వస్తే ఆ 2,000 రూపాయలు తింటూ కూడా వాళ్ళ మనమలకు మనమరాళ్లకు చాక్లెట్లు ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, మందులు కొనుక్కుంటున్నారు ప్రతి రోగానికి. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చిర్రు? ఒకప్పుడు తెలంగాణ రాకముందే ఆసరా పెన్షన్లు ఎంతుండే? 200 ఉండే. 2,000 రూపాయల పెన్షన్ ఎవరు ఇచ్చిండ్రు? వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఎవరు పెంచిండ్రు? ఇవన్నీ ఇచ్చింది కేసీఆర్ గారు కదా. ఒకప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉండే, ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉన్నది? ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా? తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ఎన్ని ఉండే? తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉండే. ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు అయినాయి? నర్సింగ్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు అసలు హరితహారం అనే పథకం ఉన్నదా? పచ్చని పంటల తెలంగాణ ఉన్నదా ఒకప్పుడు తెలంగాణ రాకముందు? తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్డుకి ఇరువైపులా హరితహారం ప్రోగ్రాం పెట్టి ఎక్కడ చూసినా పచ్చదనము, ఎక్కడ చూసినా నీళ్ళిచ్చి పసిడి పంటల తెలంగాణ చేసింది నా బాపు కేసీఆర్ గారు. అదే నేను చూపిస్తున్నా, అదే నేను చెప్తా ఉంటా. ఎవరు దాడులు చేసినా, ఎవరు ఇబ్బంది పెట్టినా, నన్ను ఎవరు ఏది చేయాలనుకున్నా కూడా నన్ను ఏం చేయలేరు. నా వెనుక బాపున్నాడు, నా ముందు బాపున్నాడు, నా గుండెలలో బాపున్నాడు. సూపర్ సూపర్. అంత గొప్ప తెలంగాణ మంచి చక్కగా 10 ఏళ్ల తర్వాత ఈరోజు తెలంగాణ కరువు కొరలో చిక్కుంది. ఇదేంటి ప్రభుత్వ వైఫల్యమా, ప్రకృతి వైపరీత్యమా? ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నెర్రలు వాళ్ళ నేలలు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? మొన్ననే చెప్పిండ్రు కదా గుంపు మేస్త్రి, ఏమని చెప్పిండ్రు? గత అదైతే గతంలో వర్షాలు పడలేదు, వర్షాలు పడకనే ఇప్పుడు మనకు కరువు వచ్చిందని చెప్పిండు. గతంలో ఎన్ని వర్షాలు పడ్డాయి ఏందనేది మొత్తం నేను లిస్టుతో సహా ఆయనకు ఒక వీడియో రూపకంగా చేసి పెట్టేసిన. రాజు మంచోడైతే రాజ్యం బాగుపడుతుంది, రాజ్యంలో ప్రజలు కూడా మంచుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారి రాజు మంచోడు కాబట్టి సకాలంలో వర్షాలు పడ్డాయి, రైతులకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు రాజు దరిద్రుడు, ఆ దరిద్రం రాజుని తీసుకొచ్చి సింహాసనం, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెట్టుకున్నాం మనం. జై తెలంగాణ అన్నోళ్ళ మీద, తెలంగాణ ఉద్యమం చేసినోళ్ళ మీద రైఫిల్ ఎక్కువ పెట్టిన గుంపు మేస్త్రి పరిపాలన తెలంగాణలో నడుస్తుంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అనన్నా, బీజేపీ పార్టీ అనన్నా, టీడీపీ తొత్తు అనన్నా, ప్రజా సమస్యల మీద ఏ విధమైన అవగాహన లేదు. ప్రజలకు కావాల్సింది చేసి చూపిద్దామనేది లేదు. ఇప్పుడు కాళేశ్వరము డొల్లా చుక్కా నీరు రాలేదని చెప్పింది కదా. కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ 2 పిల్లర్లు కుంగినాయి.
ఒక పిల్లర్ మీరు వెళ్ళొచ్చారు కదా అక్కడికి? వెళ్ళొచ్చిన, చూశారు అక్కడ కూడా కదా? నేను వీడియో తీసిన. ఓకే. అదేంటంటే ఇసుక తెమ్మెలు ఉన్నాయి అక్కడ బాగా. ఆ. అంటే ప్రకృతి వైపరీత్యమా మానవ తప్పిదమా తేల్చాల్సింది నిపుణుల కమిటీ. ఓకే. నిపుణుల కమిటీలో తేల్చకుండా ఎప్పుడైతే ఇప్పుడు గత ప్రభుత్వం మీద బురద జల్లాలని ఈ ప్రభుత్వం చూస్తుందో, ఇప్పుడు ఏదున్నా కూడా గత ప్రభుత్వం మంచి చేసిందా చెడ్డ చేసిందా తర్వాత విషయము. నువ్వు వచ్చినావు, నేను వస్తా, రైతు బంధు ఇస్తా, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా, కేసీఆర్ బిచ్చమొద్దు, నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు ఏ రైతుకు కూడా చక్కగా రాలేదు. నేను వస్తా డిసెంబర్ 9వ తారీఖు 2 లక్షల రుణం తెచ్చుకోర్రి, రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా రుణం మాఫీ చేయలేదు. నేను వస్తా 2,000 పెన్షన్ 4,000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు కూడా డిసెంబర్ 9వ తారీఖు పోయింది, జనవరి 9వ తారీఖు పోయింది, ఫిబ్రవరి 9వ తారీఖు పోయింది, మార్చి 9వ తారీఖు. ఇప్పటి వరకు కూడా అసలు చేసింది అంటే నేను చేస్తా అన్నది ఒక్కటి కూడా చేయలేదు. వాళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు, మనకు 420 హామీలు ఇచ్చిండ్రు. 420 పార్టీ 420 హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి తన్నుకొని గుద్దుకునే కాలాన్ని తీసుకొచ్చిండ్రు. మహిళలను చూస్తే కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ మాకు ఇక్కడ సీట్లు ఇవ్వండి, వేరే బస్సులో రాపోండి అని చెప్తున్నారు. మమ్మల్ని చూస్తే బస్సులు ఆపుతలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకటి పథకం పెడతావు, నువ్వు బస్సులను పెంచాలి. బస్సులను పెంచకుండా ఈ పథకాన్ని పెట్టి మమ్మల్ని తన్నుకొని గుద్దుకోలే కాలాన్ని తీసుకొచ్చి ఇప్పుడు 90 లక్షల పైచిలకు రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు దాంట్లో మళ్ళీ 40 లక్షల మందికే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్తున్నాడు, సబ్సిడీ ఇస్తా అని చెప్తున్నాడు. మరి ఏరు కాపురం పెట్టుకున్న వాళ్ళకు, పెళ్ళైన వాళ్ళకు మరి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తావు? వాళ్ళందరూ అర్హులు కాదా పథకానికి? ఇప్పుడు అది కూడా ఇచ్చేది ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, దానికోసమే ఏదో ఇంప్లిమెంట్ చేద్దాము, తూతు మంత్రంగా ఇంప్లిమెంట్ చేద్దాము, ఏమవుతుందో తర్వాత చూసుకుందామని అంటున్నాడు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, కొంతమంది నాయకుల మీద ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకత అస్సలు కాదు. నేను విన్నా కదా ఆ టైంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే వద్దు, ఇట్లాంటిది నడిచింది చాలా. అదే నడిచింది, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి కానీ మాకు ఎమ్మెల్యే వద్దు, చాలా నడిచింది. మేము సీట్లు కొన్ని చేంజ్ చేసినాం, చేంజ్ చేసిన దగ్గర గెలిచినాం, 90% గెలిచినాం, చేంజ్ చేయని దగ్గరనే గెలవలేకపోయినాం. ఇది కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కాదు. వాళ్ళు గెలిచింది కూడా ఏదో పెద్ద పెద్ద మెజార్టీలతో గెలవలేదు, 1.1% ఓట్ల మెజార్టీతోటే గెలిచిండ్రు. గెలిచి కొంచెం విర్రవీగుతాండ్రు. దానికి మేము అడ్డుకట్ట వేయాలి, అడ్డుకట్ట వేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. రైట్. కాళేశ్వరం కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్టు, ఒక దురదృష్టవశాత్తు మరి ఆ పిల్లర్లు మేడిగడ్డ కుంగిపోయినాయి. దాన్ని కూల్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా పూర్తిగా? అంటే వర్షాలకు వదిలేసి అది పూర్తిగా కొట్టకపోతే కేసీఆర్ నామరూపాలు లేకుండా చేయాలనే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? దాన్ని ఎట్లా చూడాలి అసలు? నిజంగా అది పనికి వస్తుందా? మీరు చూసి వచ్చారు కదా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటామండి, ఆ ఇంట్లో చిన్న క్రాక్ వస్తుంది, ఆ క్రాక్ వచ్చిందని మొత్తం ఇల్లునంతా కూలిపేసుకుంటామా? 85 పిల్లర్లు ఉన్న దగ్గర, 86 పిల్లర్లు ఉన్న దగ్గర ఒక పిల్లర్కు కుంగింది, ఇసుక తెమ్మెలు ఉన్నాయి కాబట్టి కుంగింది, నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, వరదలు ఎప్పుడు రాని వరదలు వచ్చినాయి, 500 ఇళ్లల్లో ఎప్పుడు రాని వరదలు వచ్చినాయి. ఆ వరదకు కొట్టుకపోకుండా కూడా కుంగి అట్లనే ఉన్నది, దాన్ని రిపేర్ చేయాలి. అసెంబ్లీ సాక్షిగా గుంపు మేస్త్రి చెప్పిండు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు. అదే డౌట్ వస్తుంది. దాన్ని ఆ ప్రయత్నంలో భాగమే ఇది అన్నమాట. అది చిన్నగా రిపేర్ చేస్తే అయిపోయేదానికి మొత్తం రాద్ధాంతం చేస్తున్నారు. గత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద బురద ఊసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే ప్రజలు గమనించిండ్రు. మొన్న మేడిగడ్డకు రామన్న ప్రోగ్రాం పెట్టిండు కదా, చాలా సక్సెస్ అయింది. ప్రజలకు ఇప్పుడు చిన్న దగ్గర అంటే చిన్న రైతు నుంచి వెళ్ళి చిన్న గ్రామాల వరకు కూడా అక్కడ ఏం జరగలేదని తెలిసిపోయింది. ఓకే, అవునా? అవును, అక్కడ ఏం జరగలేదని తెలిసిపోయింది. కొంచెం కుంగింది, దాన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది, ఇది ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు అనేసి తెలిసిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు జల జీవన ఆధారం. ఆ ప్రాజెక్టు లేకపోతే, ఆ ప్రాజెక్టు కట్టకపోతే గిన్ని నీళ్ళు ఎక్కడి, గిన్ని రిజర్వాయర్ల నీళ్ళు ఎక్కడి, గిన్ని చెరువులలో నీళ్ళు ఎక్కడి, గిన్ని కుంటలలో నీళ్ళు ఎక్కడి, గింత 1,00,000 కోట్ల పంట ఎట్లా వండింది? మరి కాళేశ్వరం లేనప్పుడు వండలేదే? గత ప్రభుత్వాల హయాంలల్లో వండలేదే ఇంతగానో? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా డోల్లా అంటారు? రైట్. ఈ మధ్య చూసుకుంటే రాజకీయ పరంగా అంటే ఎలక్షన్ల టైం చూసుకుంటే
మోడీ అండ్ రేవంత్ రెడ్డి మధ్య అద్భుతమైన స్నేహభావం వెల్లివిరుస్తోంది. దీని వెనుక ఏంటి అన్న రాజకీయం ఉందా, లేదంటే ఓన్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు బాగుండాలనే లక్ష్యమా? ఇప్పుడు మోడీ గుంపు మేస్త్రి వేరు కాదు. గుంపు మేస్త్రి అనేటోడు బీఆర్ఎస్ పార్టీలో పుట్టిండు, ఆర్ఎస్ఎస్లో ఎదిగిండు, టీడీపీలో ఉన్నాడు, పదవులు అనుభవించిండు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. ఎవరైతే బలిదేవత అని తిట్టిండో, ఎవరైతే రాహుల్ గాంధీని పప్పు అని తిట్టిండ్రో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తా అని చెప్పిండ్రో ఆయననే తీసుకొచ్చి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు అబ్బజెప్పింది. మోడీ గుంపు మేస్త్రి వేరు కాదు. మోడీ గుంపు మేస్త్రి ఒకటే, కత్తి ఒకటిది, పొడిచేటోడు ఒకడనమాట, కట్టప్ప. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, తెలంగాణలో బాపు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడానికి, కేసీఆర్ గారిని మోడీ ప్రభుత్వం నేరుగా ఏం ఎదుర్కోలేక కాంగ్రెస్ మీద కత్తి పెట్టి మనల్ని ఒడవడానికి ట్రై చేస్తుంది. కానీ పొడిపించుకునేది వాళ్ళే అవుతారు, తర్వాత గెలిచేది కేసీఆర్ గారే అవుతారు. రైట్. అంటే ఇప్పుడు పార్టీ పరిస్థితి చూస్తుంటే ఒక 4-5 ఎంపీ క్యాండిడేట్లు వెళ్ళిపోయారు, ఇంకా పెద్దవాళ్ళు చాలామంది వెళ్ళిపోతారు అంటున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి ఒక 20 మంది గాలం వేసి పెట్టాడు ఎమ్మెల్యేలకి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల ముందా తర్వాత వాళ్ళని లేపుకొని తీసుకెళ్ళిపోదాం, మొత్తం చీల్చేద్దామని నడుస్తోంది అని విన్నాను నేను. నిజంగా అంత బలహీన పడిందా పార్టీ? అట్లా ఉందా సిచ్యువేషన్? కేసీఆర్ గారు ఒక్కడు సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి రాదు ఇయ్యరు తేరు అనే తెలంగాణను సావునోట్లో తలబెట్టి తెలంగాణను సాధించుకున్న నాయకుడు. ఆయనకు ఏం జరుగుతుంది ఒక 20 సంవత్సరాలు ముందే ఆలోచిస్తాడు. కారణ జన్ముడు ఆయనే. ఎవరు పోయినా ఎవరు ఉన్నా లేకున్నా మా బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పెద్ద బలము, ధైర్యము, ఉద్యమకారులనే నాయకులుగా ఎదిగించిన పార్టీ అది. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, జడ్పీ చైర్మన్లుగా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని నామరూపాలు చేస్తా అన్నోళ్ళే నామరూపాలు లేకుండా పోతారు. ఎవరైతే కేసీఆర్ గారి మోచేతి నీళ్లు తాగి, ఎవరైతే కేసీఆర్ గారి దగ్గర ఉండి బయటికి వేయిన నాయకులు నామరూపాలు లేకుండా వేయిండ్రు. చరిత్ర చెప్తున్న సత్యం. ఒకసారి చూడండి, గమనించండి. మా పార్టీని, మా ఎమ్మెల్యేలను గుంజుకొని మా పార్టీని ఇంకా బలహీనపరుస్తాము అనుకునేది అది కాని ముచ్చట. కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ఇప్పుడు స్వార్థపూరిత రాజకీయాలు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం పోతారు కావచ్చు. పోతే పోనీయండి, పోతే వాళ్ళ ప్లేస్లో కొత్త నాయకులను తయారు చేసే బాధ్యత మా కేసీఆర్ గారికి ఉన్నది. ఆయన బాధ్యత తీసుకుంటారు. రామన్న గారు కూడా తయారు చేస్తారు. రైట్. మన బిఎస్ రాములు గారా, మన నాగర్ కర్నూలు రాములు గారు లాంటి నాయకులు ఆ పార్టీలోకి వెళ్తే నాకు ఒక డౌట్ వస్తుంది. మీరే బీజేపీలోకి ఏమైనా పంపిస్తున్నారా బీఆర్ఎస్ నుంచి? ఇదని మీ ఇద్దరు కలిసి ఏమన్నా గేమ్ ఆడుతున్నారా అని ఒక చిన్న డౌట్ వస్తుంది ఎంపీ ఎలక్షన్స్లో. ఒక విషయం చెప్తామండి. హుజురాబాద్లో బీజేపీని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ, కరీంనగర్లో బీజేపీని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ, నిజామాబాద్లో అదే కోరుట్లలో బీజేపీని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ, మన రఘునందన్ రావు దుబ్బాకల ఓడించింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఎట్లా అవుతుందండి? మాకు సత్సంబంధాలు ఉన్నాయి అనుకోండి, కాంగ్రెస్ బీజేపీ లెక్క ఏదైనా డమ్మీ క్యాండిడేట్ను నిలబెడతాం. హుజురాబాద్ ఎన్నికలల్లో ఈటెల రాజేందర్ ఉప ఎన్నికలప్పుడు ఎవరు మన వెంకట్ని నిలబెట్టిండ్రు కదా, బల్మూరి వెంకట్ని, డిపాజిట్ రాకుండా. ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ నిలబడేది ఉంటే ఈటెల రాజేందర్ ప్లేస్లో గెల్లు శ్రీనివాస్ గారు గెలిచేటోళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటా? మీరే గమనించాలి. తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. రైట్. అట్లాగే మొన్న కూడా కేసీఆర్ గారు అన్నారు ఇది 6 నెలల్లో పోతుంది ఈ ప్రభుత్వం అని. కేటీఆర్ గారు అంటున్నారు. అట్లాగే కవిత గారు 3 నెలల ముఖ్యమంత్రి అంటున్నారు. మీరేమన్నా చేస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు? బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా చేస్తుందా? మేము ఎందుకు చేస్తాము, మాకు అవసరం లేదు. 5 ఏళ్లలో మేము ప్రతిపక్షంలోనే ఉంటాము. ప్రజలు కోరుకుంటే ప్రజలు చేస్తారు. ప్రజలే మార్పు కోసం. అంటే సాక్షాత్ మీ అధినేతని అంటున్నాడు కదా. మా అధినేత అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా ఎక్కువ ఏళ్ళు పరిపాలించినోడు ఎవ్వరు లేరు. అవునా కాదా? అదే మరి ఆ గుంపు మేస్త్రిని దింపి మరి ఇంకో కొత్త నాయకులను పెట్టుకుంటారా? మరి ఏం చేస్తారు? ఆ ప్రభుత్వం కూలిపోతుందా? వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం లేదు.
వాళ్ళని మేము ప్రతిపక్ష హోదాలల్లో ఐదేండ్లు ఉందాం అనుకుంటున్నాము, ప్రజల పక్షాన కొట్లాడదాం అనుకుంటున్నాము. ప్రజలు ఒకవేళ మార్పు అని ఏ ప్రభుత్వానికి అయితే స్వాగతం పలికినరో ఆ ప్రభుత్వాన్ని దించాలనుకొని ప్రజలు అనుకున్నారు అనుకోండి, మేము చూస్తాం ఇక అప్పుడు. ఓకే, రైట్. బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొట్టు పెట్టుకుంది, కొత్త పరిణామం ఇది. చాలామంది అంటున్నారు కేసీఆర్ భయపడుతున్నాడా, చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కూడా పొత్తేంటి, ఎక్కడ కేసీఆర్ ఏ స్థాయికి కిందికి వచ్చేసాడా, ఇట్లాంటి మాటలు వింటున్నా నేను. అది ఎట్లా, నిర్ణయం కరెక్టేనా బీఎస్పీ పొత్తు అనేది? మా అధినేత ఇష్టం అది, దానికి మేము అది కరెక్టా కాదా అనేది చెప్పే అంత స్థాయి మాది కాదు. కేసీఆర్ గారికి అన్నీ తెలుసు. ఇప్పుడు మేము బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళు నష్టం ఏం పడుతున్నారో వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇప్పుడు షర్మిల రేవంత్ రెడ్డి పొట్టు తిట్టుకున్నారు, కలిసిపోయిండ్రు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొట్టు తిట్టుకున్నారు, కలిసిపోయిండ్రు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొట్టు తిట్టుకున్నారు, కలిసిపోయిండ్రు. మేము బీఎస్పీతో కలిస్తే తప్పేముంది? ప్రతి ఒక్కరిని ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అయితే అన్ని పార్టీలను ఏకం చేసి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి పనిచేసినాము, తెలంగాణను సాధించుకున్నాం. ఇప్పుడు కూడా ఏందంటే కొన్ని మోసపూరితమైన మాటలు నమ్మి జనాలు ఆగమైనరు, అదిన్ని జనాలు గ్రహించిండ్రు. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా మా అధినేత ఇష్టమో మేము స్వాగతం చెప్తాము, అందరితో కలిసి పనిచేస్తాం మళ్ళీ. ఓకే, రైట్. సిరిసిల్ల మీ పక్క జిల్లానే కదా, మొన్న కేకే మహేందర్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, కండోములు అమ్ముతున్నారా లేదంటే పాపడాలు కండోములు అమ్ముతున్నారా, 6 ఏళ్ళు దెబ్బ తిన్నారు కదా చాలదా, ఇంకా బతుకమ్మ చీరల ఆర్డర్లు కావాలా అని. ఏంటి దీన్ని? ఏంటంటే ఒకప్పుడు మా ఇంటికి 4-5 పేపర్లు వస్తుండే తెలంగాణ రాకముందు. మా నాన్న రాజకీయ నాయకుడు కాబట్టి ఓ 10 మంది కూర్చుంటారు ఇంట్లో కాబట్టి 4-5 పేపర్లు వస్తుండే. ఆ పేపర్లల్లా ఆ కాంగ్రెస్ గత ప్రభుత్వంలో వాళ్ళే పరిపాలించింది, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చాలా ఏండ్లు తెలంగాణను. ఎప్పుడు చూసినా పేపర్లల్లా నేతన్నల ఆకలి చావులు, ఉరిసిల్లా ఉరిశాల అని పడేది. ఎప్పుడు నానా ఎప్పుడు ఈ దౌర్భాగ్యం పోతుంది, ఎప్పుడు సిరిసిల్లా మారుతుంది అని అడిగినప్పుడు మా నాన్న ఒక విజన్ ఉన్న నాయకుడు అక్కడికి వచ్చినప్పుడు, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడు సిరిసిల్ల రూపురేఖలు మారుతాయి బిడ్డ అని చెప్పిండు. ఆ విజన్ ఉన్న నాయకుడే మా రామన్న. రామన్నను ఒక ఉరిశాలను సిరులశాలగా చేసి చూపించిండు. అసలు సిరిసిల్లాల ఎక్కడ చూసినా నీళ్లు, ఎక్కడ ఏ కుంటలో చూసినా ఏ వాగులో చూసినా నీళ్లు, ఎక్కడ చూసినా పంటలు, ఎక్కడ చూసినా సిరులతోనే ఉంది. ఒకప్పుడు గుంట భూమి, అసలు గుంటకి ఎంత 500,000 రూపాయలు ఉండే, ఇప్పుడు అక్కడ గుంట భూమి కొనుక్కోవాలంటే 1 కోటి రూపాయలు మినిమం. దీన్ని మార్చింది ఎవరు? సిరిసిల్లాకు నేతన్నలకు ఆర్డర్లు తెచ్చి బతుకమ్మ చీరలు తెచ్చి ఉపాధి కల్పించిన నాయకుడు, ఉపాధి కల్పించిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే, పద్మశాలిల ముఖ చిత్రం మారిందనంటే ఓన్లీ కేసీఆర్ గారి ప్రభుత్వం వల్ల, రామన్న గారు తీసుకున్న చొరవ వల్ల సిరిసిల్ల రూపురేఖలే మారినాయి. ఇప్పుడు మొన్ననే రీసెంట్లీ ఒక వీడియో తీసిన నేను, ఏంటంటే మొగోడివైతే పార్లమెంట్ ఎన్నికలల్లో 1 సీటు గెలిపించి చూడు అని చెప్పిండు. సిరిసిల్లకు పోయినా ఒక దగ్గర చెక్ డ్యామ్ ఉంటుంది. ముందు సిరిసిల్ల ఇప్పుడు సిరిసిల్ల చాలా మారిందని ఎప్పుడు నాకు ఎక్కువ వీడియోస్ సిరిసిల్లయే తీస్తాను నేను. అవునా? ఓకే, రైట్. పోయినప్పుడు ఈ 2.5 నెలల పాలనల ఆ చెక్ డ్యామ్ ఎప్పుడు ఎండింది, మొన్నెండింది. మొగోడివైతే అన్నావు కదా ఇక్కడ చెక్ డ్యామ్లకు నీళ్ళు ఇచ్చి చూపించు అనేసి తీసిన, అట్లా అన్నమాట. అది సిరిసిల్ల బతుకులు మార్చింది, సిరిసిల్లాను మార్చింది బాపు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ అన్న. అంటే ఇప్పుడు ఇవ్వరా బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇవ్వరా? ఇప్పుడు ఇక ఇస్తారా ఇవ్వరా అనేది ప్రజలు తిరగబడతారు, ప్రతి దాని మీద ప్రజలు తిరగబడతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తారు అనుకునేది ఇప్పటికి కూడా వాళ్ళు కూడా క్లారిటీగా లేరు. బతుకమ్మ చీరలు ఇస్తామా ఇయ్యమా అనేది లేదు, కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తామా ఇయ్యం అనేది లేదు, నేనస్తా రుణమాఫీ చేస్తా అన్నది చేస్తాడా చేయడా అనేది వాళ్ళే క్లారిటీగా లేరు. ఇప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పిండ్రు, ఆ పెంచింది కూడా ఇప్పటి వరకు ఏది లేదు. చూడాలి ఇక ప్రతి దాని మీద పోరాటం చేసుడే. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు ప్రజలు, ప్రతిపక్ష హోదాలు ఉంటాము. ప్రజలకు ఏవేవి హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను నెరవేర్చేదాకా
కొట్లాడుతూనే ఉంటాం, ప్రజాపక్షాన నిలబడుతూనే ఉంటాము. బీఆర్ఎస్ పార్టీ బాపు కేసీఆర్ గారి పిలుపు మేరకు, మా రామన్న గారి పిలుపు మేరకు ప్రతి దాని మీద యుద్ధం చేస్తూనే ఉంటాం. రైట్. పార్లమెంట్ ఎన్నికల తరుణంలో ఏంటి పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? గెలుస్తారా ఏమన్నా? బయట టాక్ ఏమో 1-2 కంటే ఎక్కువ రావేమో అనేలాగా నడుస్తుంది టాక్. ఇప్పుడు బయట టాక్ 1-2 అని అంటున్నారు కదా, అది టాక్ మాత్రమే. ప్రజల దగ్గర మంచి స్పందన ఉన్నది. ఓకే. ఎందుకంటే నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు, కనీసం మాకు ఇవ్వవలసినవి కూడా ఇస్తలేరు. ఏదేదో చెప్పిండు, మషుబూషి మారేడుకాయ చేసిండు, బబ్రాజమానం భజగోవిందం అన్నట్టుగా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని దించాలంటే, ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే పార్లమెంటు ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక సీట్లు ఇయ్యాలి అనేసి ప్రజలు మూకుమ్మడిగా నిర్ణయించుకుంటున్నారు. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మేము 8 నుంచి 10 వరకు 12 వరకు వస్తాయి అనుకుంటున్నాం. కష్టపడాలి ప్రతి కార్యకర్త. ఆయన ఇప్పుడు నేను ఎంపీని అన్నట్టుగా కష్టపడితే 100% 10 నుండి 12 స్థానాలు గెలుస్తాం. రైట్. కేసీఆర్ గారికి ఎందుకు వేయాలి ఓటు పార్లమెంట్లో? ఏం ఉపయోగం? కేసీఆర్ గారు పార్లమెంట్లో ఎందుకు వేయాలంటే, మన తెలంగాణ బలం పార్లమెంట్లో ఉండాలి, మన హక్కుల కోసం కొట్లాడాలి అంటే కేసీఆర్ గారి బలం అక్కడ పార్లమెంట్లో ఉండాలి. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. సారీ, గుంపు మేస్త్రి ఎంపీగా ఉండే. పేరు కూడా చెప్పరా? ఓకే. గుంపు మేస్త్రి ఎంపీగా ఉండి తెలంగాణ కోసము, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎన్ని ప్రశ్నలు వేసిండు, ఎన్ని నిధులు పట్టుకొచ్చిండు పార్లమెంట్ నుంచి వెళ్ళి, ఆయన కాన్స్టిట్యున్సీకి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు. బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నాడు, అరవింద్ ఉన్నాడు, వీళ్ళందరూ ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడిండ్రు తెలంగాణ కోసము, తెలంగాణ రావాల్సిన నిధుల కోసము, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, మా రాష్ట్రానికి, మా తెలంగాణకు మమ్ముల గెలిపించిన కరీంనగర్కు కానీ, నిజామాబాద్కు కానీ ఒక ట్రిపుల్ ఐటీ, ఒక కేంద్రీయ విద్యాలయం, ఒక నవోదయ విద్యాలయాలు ఏమన్నా తీసుకొచ్చిండ్రా? ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు కూడా. ఎందుకంటే మేము గెలిచినాము దొంగ హామీలు, ఫేక్ స్టంట్లతోటి మేము గెలిచినాం. ఆటో ట్యాక్లు అన్నాము, పెళ్ళం పుస్తెల్తాళ్ళు అన్నాము, పసుపు బోర్డు అన్నాము, రైతులతోటి బాగా నామినేషన్ లేపించినాము. వేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాలకు కానీ, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల గురించి కానీ, ఆ నియోజకవర్గం గురించి కానీ పార్లమెంట్లో ఒక్కరు కూడా మాట్లాడలేదు. చూడండి, మీకు నెట్లో కొడితే దొరుకుతాయి. ఎన్నిసార్లు క్వశ్చన్లు వేసిండ్రు, ఏమని మాట్లాడిండ్రు. కేసీఆర్ గారు, తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని రజ్వీ చంద్రశేఖర్ ఖానా ఏదో సంథింగ్ పేరుతోటి సంబోధిస్తాడు. మా కరీంనగర్ దౌర్భాగ్యం ఏంటంటే, మా కరీంనగర్ ఎంపీ తొండి బంజయ్ అట్లాంటి నీకు పార్లమెంట్లకు భాష రాదు, వేషం లేదు, నీకొచ్చిన భాషలా నీకొచ్చిన భావంతో వ్యక్తపరచు. పార్లమెంటు నిన్ను పంపించింది ఎందుకు? ఢిల్లీ నుంచి వెళ్ళి మనకు రావాల్సిన నిధుల గురించి కొట్లాడి తీసుకురావడానికి. ఒక్కటన్నా నిధులు తీసుకొచ్చిండా? ఏమన్నా చేసిండా? ఇప్పుడు స్మార్ట్ సిటీ ప్రదాత వినోద్ కుమార్ గారు 10 లక్షల జనాభా ఉంటేనే పార్లమెంట్లో కరీంనగర్కు స్మార్ట్ సిటీ వస్తుంది. 10 లక్షల జనాభా లేకపోయినా, కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలో లేకపోయినా, బీజేపీ ప్రభుత్వంతో కొట్లాడి వెంకయ్య నాయుడు గారితో సత్సంబంధాలతోటి, కేసీఆర్ గారు చెప్పిన సలహాల మేరకు, సూచనల మేరకు కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు బోయినపల్లి వినోద్ కుమార్ గారు. కరీంనగర్ను మేటిగా చేసిండు. ఒక్క సీసీ రోడ్ లేని కరీంనగర్ లేదు. ఎవరికన్నా ఆలోచన వచ్చిందా? 60 ఏండ్లు ఎత్తున్నోళ్ళు, పొడుగున్నోళ్ళు, అడ్డమున్నోళ్ళు, నిలువున్నోళ్ళు అందరు పరిపాలించిండ్రు తెలంగాణలో. కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ కట్టాలని ఒక్కరికన్నా ఆలోచన వచ్చిందా? ఏమన్నా డెవలప్మెంట్ చేసిండ్రా? 24 అవర్స్ వాటర్ వస్తాయి. ఇప్పుడు వాటర్ వస్తలేవు. ఈ 2.5 నెలలలోనే వాటర్కి ఇబ్బంది అవుతుంది, అక్కడ తాగడానికి ఇబ్బంది అవుతుంది, వాటర్ సప్లై ఆగిపోయింది. సరే చూడండి న్యూస్లో, పేపర్లలో. అది పార్లమెంట్లో మేము ఉండాలి, తెలంగాణ కోసం కొట్లాడాలి, తెలంగాణకు హక్కుల కోసం కొట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గెలిపించుకోవాలి, పార్లమెంటుకు పంపించాలి. రైట్. ఇప్పుడు కరీంనగర్లో సభ జరగబోతుంది కదా, కేసీఆర్ గారు వస్తున్నారు, ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు? కరీంనగర్లో ముందు నుండి బాపు కేసీఆర్ గారికి 12 రోజు కదనబేరి, కరీంనగర్ లో కదనబేరి జరగబోతుంది. మొదటి సభ అనుకుంటా పార్లమెంట్ ఎన్నికలలో మొదటి సభ. సింహగర్జన కూడా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మొదటిసారి జరిగింది, తెలంగాణ తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కదనబేరి కూడా 12వ తారీఖు జరగబోతుంది. భారీగా, అతి భారీగా ప్రజలే స్వచ్ఛందంగా వస్తామని అంటున్నారు.
మంచిగా సక్సెస్ కాబోతుంది. అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు బాపు కేసీఆర్ గారు. సక్సెస్ మా దిక్కు రాబోతుంది. మేము గెలుస్తాము, నిలుస్తాము, పార్లమెంట్ లో మా గలాన్ని ఎత్తుతాము. కరీంనగర్ గెలుస్తున్నారా? కరీంనగర్ గెలుస్తాము. ఇప్పటికే కరీంనగర్ అంటే అబ్బో కరీంనగర్ వాళ్ళారా బాబు మీరు దండం రా గెలిపించిండ్రురా అని చెప్తున్నారు. మళ్ళీ ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటాము. కరీంనగర్ లా వినోద్ కుమార్ గారు భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నారు. పెద్దపల్లిలా కొప్పుల ఈశ్వర్ గారు భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో పావని గౌడ్ ద ఫైటర్, తన గురించి విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? నా గురించి విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, పావలా అంటారు, ఏమేమో అంటారు మిమ్మల్ని. పావలా అంటారు, బానిస అంటారు. బానిస, ఎస్. నేను బానిసనే. బాపు కేసీఆర్ గారికి తెలంగాణ తీసుకొచ్చిన కారణ జన్మునికి నేను బానిసనే. నేను తెలంగాణ బిడ్డను కాబట్టి ఎప్పటికీ బానిసత్వం చేస్తూనే ఉంటా ఆయన కోసం. నాకు పదవులు వచ్చినా రాకపోయినా నేను పదవుల కోసం ఆశించేదాన్ని కాదు, పైసల కోసం చేసేదాన్ని కాదు. పైసలు కావాలంటే ఎన్నో సంపాదించుకుంటారు, పైసలు సంపాదించుకునే ఆలోచన నాకు లేదు. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ నాకు ఎట్లాంటి డబ్బులు కానీ నాకు అందలేదు. ఎవరన్నా కావాలంటే నాయకులను తెలుసుకోండి, ఎవరినన్నా తెలుసుకోండి. పావని ఫైటర్, ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటది. బాపు కేసీఆర్ గారు ఏం చేసిండు ప్రజలకు అనేది ఎత్తి చూపుతూనే ఉంటది. మీరు చేసే ప్రతి తప్పులను కూడా విమర్శిస్తూనే ఉంటది. విమర్శన అస్త్రాలు ఇంకా భారీగా ఉంటాయి రాబోయే రోజులలో. మిమ్మల్ని వేరే పార్టీ వాళ్ళు పిలవలేదా? నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. అంటే ఏమన్నారంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్తున్నావు, వాళ్ళు నీకు ఏ పదవి ఇయ్యరు అని చెప్పిండు. నాకు పదవుల కోసం నేను రాలేదు, ఏదో ఆశించి చేస్తలేను. ఆశించి చేసేటోళ్ళు ఇట్లా చేయరు, ఓకేనా? ఇంకొకటి, నేను ఇది వేసుకునే ముందు రోజు మా ఆయన నాతో ఒక మాట అన్నారు, రాజకీయ నాయకులు అంటే స్వార్థం కోసము అధికారం ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోతారు. నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నావు, ఇది వేసుకున్నావు, రేపు బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఉండది అని చెప్తున్నారు కదా, మరి ఎట్లా అని అడిగిండ్రు మా ఆయన నన్ను. బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఉండది అన్నోళ్ళు చాలా మందిని చూసిన, ఉన్నా లేకున్నా బాపు కేసీఆర్ గారు నేను చచ్చేదాకా నాతోటే ఉంటాడు అనేసి వేసుకున్నాను నేను. ఏ పార్టీ ఆఫర్ ఇచ్చిండ్రు కదా వాళ్ళకి ఇది ఒకటే సమాధానం, ఎవరు ఆఫర్ ఇయ్యరు నాకు, ఎవరు ఆఫర్ ఇయ్యరు ఇంకా. సూపర్ సూపర్ సూపర్, నైస్ అండి, నైస్, గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగానే అద్భుతంగా ఎదుగుతారు, అతి త్వరలోనే రాజకీయాల్లో బాగా రాణిస్తారు. ఒక మహిళగా, ఒక ఫైటర్గా, నిజాయితీ గల నాయకురాలిగా అద్భుతాలు సాధిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో విత్ పావని గౌడ్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.